నమస్తే. టీఎస్పీ దండోరా న్యూస్. తెలంగాణ సప్పుడు ప్రజా దండోరా వార్తలు. भारत माता की जय श्री राम, जय श्री राम। नरेंद्र मोदी गारी नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व। भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। भारत माता की जय, भारत माता की जय। भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्व। जय श्री राम। भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद। नायकत्व भारत माता की बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, बीजेपी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद। नरेंद्र मोदी गारी नायकत्व। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद। नरेंद्र मोदी गारी नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व। जेपी नड्डा गारी नायकत्व। जय जय माता, जय माता, भारत माता। राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। అందరికీ జై శ్రీరామ్. ఈరోజు గుమ్మడిదల మండలంలో 35 బూత్లలో ప్రతి ఒక్క బూత్లో భారతీయ జనతా పార్టీ ఏప్రిల్ 6న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి బూత్లో జెండా ఎగరేయడం జరిగింది. ప్రతి విలేజ్లలో కూడా తిరిగి రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మన కౌన్సిలర్ గారు విజయలక్ష్మక్క గారు వాళ్ళ ఈ వార్డులో గెలవడం వల్ల నేను ఈ ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలని చెప్పి ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు ఎక్కడికి రావాలి, ఒక ఆఫీస్ ఉండాలి, ఆఫీస్లో వస్తే సమస్యలు తీరుతాయి అని చెప్పి ఈ ఆఫీస్ ద్వారానే వాళ్ళకి సమస్యలు తీర్చగలుగుతానని చెప్పి ఆమె లక్ష్యంతో ముందుకెళ్తుంది. గతంలో కూడా రాజన్న ఉన్న అప్పుడు కూడా మాతో చాలాసార్లు పంచుకున్నాడు. ఎందుకంటే మనం కూడా పదవిలో ఉండాలి అని చెప్పి ఆయనకు 3 వీళ్ళలో ఉండడం వల్ల అప్పుడు ప్రభుత్వానికి 3 వీళ్ళకు ఆప్షన్ లేదు కాబట్టి ఆయన కొనసాగలేకపోయాడు. అందరితో కింది స్థాయిలకు ఆయన ఎంబడిన వాళ్ళకి అందరికీ కూడా వార్డు నెంబర్కి వెళ్ళిపోయడం, ఉప సర్పంచ్ చేయడం జరిగింది. ఆయనకు ఎంతో మందిని ముందుకు తీసుకెళ్ళాడు. ఆయన చేయలేకపోయినా ఆయన ఆశయం ఇప్పుడు ఈరోజు కొనసాగుతుంది. ఎందుకంటే అందరికి కూడా అదృష్టం ఏంటంటే ఆయన ఆశయం అక్కగారితో ముందుకు పోతుంది. అదేవిధంగా ప్రతి వార్డులలో కూడా ఏదైనా సమస్యలు ఉంటే తీర్స్తామని చెప్పి అక్కగారు ముందుకు వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నా. ఈ ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు కూడా ఈరోజు ముందుండి ప్రతి వార్డుల ప్రతి బూత్ల జెండా ఎగరేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి బూత్లో
జెండా ప్రోగ్రాం చేయడం జరిగింది. గుమ్మడిదల మున్సిపల్లో మెయిన్ సెంటర్లో, అదేవిధంగా గుమ్మడిదలలో, మంబాపూర్, దోమడుగు, అన్నారం, బొంతపల్లి, ప్రతి గ్రామంలో ప్రతి బూత్లో ఆయా బూతుల్లో అలా బూత్ అధ్యక్షులు ఎగిరేసుకొని మరి మండలకు వచ్చి అన్ని జెండా కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షులకు, శక్తి కేంద్రాలకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదే సందర్భంగా ఈరోజు గుమ్మడిదలో గిద్దరాజు గారు, కొంతపల్లిలో గిద్దరాజు గారు పదవి లేకముందు చాలామందికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో ముందుకు ఉండి ప్రతి కార్యకర్తను ముందుకు తీసుకుపోయి భారతీయ జనతా పార్టీని చాలా ముందుకు తీసుకుపోయే రోజులు చాలా ఉన్నాయి. అదే ప్రోత్సాహంతో ఈరోజు అక్క విజయలక్ష్మి అక్క గారు ముందుకు వచ్చి కౌన్సిల్లో గెలిచి ఆయన ఆశను నిరాశ కాకుండా ఈరోజు ముందుకు వచ్చి అక్కగారు ముందుకు పార్టీని కొనసాగిస్తున్నందుకు అక్కగారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ ఈ సేవా కార్యక్రమం ఇంకా ముందుకు సాగుతాయని సభముఖంగా తెలియజేస్తున్నాం. జై భారత్. ఆవిర్భావ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన నాయకులకి, కార్యకర్తలకి, సోదరులకి, సోదరులకి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బీజేపీ పార్టీ ప్రజాసేవకై పాటుపడుతుంది. దానికోసమై ఈ బీజేపీ పార్టీ వెలిసింది. నరేంద్ర మోడీ చెప్పినట్టుగా సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే మంత్రంతో పార్టీ పనిచేస్తుంది. బీజేపీ పార్టీ అంటే ఒక మిషన్, ఒక సమాజ సేవ, ఒక సమాజ సనాతన ధర్మం. అలాగే నవభారత సో ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. మేరా పార్టీ మనం ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఇప్పుడు ఓపెనింగ్ జరిగింది. సో బీజేపీ పార్టీ అభివృద్ధి కోసమై, ప్రజాసేవ కోసమై, ఎల్లప్పుడూ ప్రజాసేవలో మేము కృషి చేస్తామని, అహర్నిశం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.